This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈ యొక్క ఛానల్లో మనకి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ రోజు అప్డేట్ వచ్చేటప్పుడు మనకైతే హై లెవెల్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి అయితే వచ్చింది. సో ఇది ఒక మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. డిఫరెంట్ కంపెనీస్కి ఎస్ఎంబీస్ వైజ్ వీళ్ళైతే సపోర్ట్ చేస్తుంటారు. ఈ యొక్క హై లెవెల్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. ఓకే, ఫ్రెషర్స్కి బంపర్ ఆపర్చునిటీ, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో వెంటనే డీటెయిల్స్ చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి, ప్రొవైడెడ్ మీకు కనుక స్కిల్స్ ఉంటాయి. ఓకే, అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీకు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద అప్డేట్స్ కావాలో కింద కామెంట్ చేశారంటే మేము నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాం. సో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చేద్దాం గైస్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, సో మీకు అప్లై లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మేమైతే పోస్ట్ చేస్తామన్నమాట. సో తప్పకుండా అయితే అక్కడి నుంచి అయితే డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. మా యొక్క సోషల్ మీడియా ఛానల్స్ అన్నింటి కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, మర్చిపోద్దు. ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చేద్దాం చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్. చూడండి, మనకి హై లెవెల్ యొక్క ఆర్గనైజేషన్ నుంచి మనకైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్ అప్రెంటిస్ అనేసి ఒక రోల్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఎస్డిఈటి రోల్కి అప్రెంటిస్షిప్ వీళ్ళైతే రిలీజ్ చేశారు. మనకి 12 months అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. బట్ ఎవ్రీ మంత్ మనకైతే స్టైఫండ్ కూడా పే చేస్తారు. వన్స్ మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే యాజ్ ఏ అప్రెంటిస్గా సో వీళ్ళ దగ్గర నుంచి ఫుల్ టైం రోల్లో పడినప్పుడు ఫస్ట్ కన్సిడరేషన్ మీకు అయితే ఇస్తారన్నమాట. మంచి ఆపర్చునిటీ. సో రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ మీరు ఇంట్లో కూర్చొని ఈ అప్రెంటిస్లో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా ఒక రేంజ్లో కౌంట్ అవుతుంది గైస్. ఓకే, క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఎస్డిఈటి అనేసి దట్ మీన్స్ టెస్టింగ్ సైడ్ ఎవరైతే మీరు జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, టెస్టింగ్ ఫీల్డ్లోని ఎవరైతే మీ యొక్క కెరీర్ బిల్డ్ చేస్తుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, హై లెవెల్ అనేది ఏంటంటే ఒక AI పవర్డ్ బిజినెస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. డిఫరెంట్ ఎస్ఎంబీస్కి, స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ అన్నిటికీ కూడా వీళ్ళైతే సపోర్ట్ చేస్తారు సాఫ్ట్వేర్ వైజ్, ప్రోడక్ట్ వైజ్. అబౌట్ ది రోల్ కానీ చూస్తే మనకి వీఆర్ లుకింగ్ ఫర్ ఎస్డిఈటి టు జాయిన్ అవర్ క్వాలిటీ ఇంజనీరింగ్ ఫంక్షన్ ఫర్ ఏ స్ట్రక్చర్డ్ 12 month అప్రెంటిస్షిప్ అనేసి ఇచ్చారు. సో గైస్ చూస్తే మనకి అప్రెంటిస్షిప్ వీళ్ళు మనకి చెప్పాలంటే టెస్టింగ్ సైడ్ ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పాను కదా. సో మీరు చూడండి, అక్కడ రియల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఆర్ మాన్యువల్ టెస్టింగ్ మీద మీరైతే వర్క్ చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ టైప్ అప్రెంటిస్షిప్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్లోకి అయితే వస్తుంది. ఈవెన్ స్టైఫండ్ కూడా మెన్షన్ చేస్తారు. స్టైఫండ్ కూడా కేక స్టైఫండ్ గైస్. ఓకే, మీరు చూసే ఉంటారు. సో యాక్చువల్ పేజ్లో మీరు చూడండి, నేను ఇక్కడ చెప్పట్లేదు అనుకోండి, బట్ మీరు చూడండి సూపర్ స్టైఫండ్ అయితే మనకైతే ఇస్తున్నారు వీళ్ళు. మనకైతే ఇండియాకి సంబంధించి రిమోట్ మాట. సో September 2026 మనకి ఈ యొక్క అప్రెంటిస్షిప్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మేజర్గా మన రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. సో ప్రోడక్ట్ యొక్క రిక్వైర్మెంట్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని సో మీరు టెస్ట్ సినారియోస్ని మీరైతే బిల్డ్ చేస్తారన్నమాట. ఓకే, ఆర్ డెవలప్ చేస్తారు. ప్రోడక్ట్ ఫీచర్స్ బేస్ చేసుకొని మీరు టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ కేసెస్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తారు. తర్వాత వాటిని మీరైతే ఏం చేస్తారు, సో రన్ చేసి ఆర్ ఎగ్జిక్యూట్ చేసి మీరు ఏమైనా డిఫెక్ట్స్ అయినా నెక్స్ట్ లేకపోతే ఎర్రర్స్ అయినా ఏమైనా ఉంటే మీరైతే ఐడెంటిఫై చేస్తారు. సో ట్రయేజ్ డిఫెక్ట్స్, రీప్రొడ్యూస్ రిపోర్టెడ్ ఇష్యూస్, పెర్ఫామ్ రూట్ కాజ్ అనాలిసిస్ కూడా మీరైతే పెర్ఫామ్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. అండ్ ప్రాపర్గా డెవలప్మెంట్ టీమ్కి మీరైతే ఆ యొక్క దాన్ని ఫీడ్బ్యాక్ అయితే సబ్మిట్ చేస్తారనమాట. ఓకే, సో రిక్వైర్మెంట్స్ చూస్తే ఎవరు దీనికి ఎలిజిబుల్ అని ఇక్కడ చెక్ చేస్తే చూడండి, రీసెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని ఇచ్చారు. ఎవరైతే బీటెక్ చేశారో, BCA చేశారో ఆర్ నెక్స్ట్ BSc చేశారో కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా, అంటే మనకి CSE వాళ్ళు, IT వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళు, నెక్స్ట్ మనకి EC వాళ్ళు, EEE వాళ్ళు అందరూ కూడా దీనికైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. ప్రొవైడెడ్ మీకు జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, C# కానీ వస్తే అండ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వాళ్ళందరూ కూడా దీనికైతే తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. రీసెంట్ గ్రాడ్యుయేట్స్కి అద్భుతమైన నోటిఫికేషన్ అన్నమాట, మిస్ అవ్వద్దు. ఓకే, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గిట్ ఆర్ CI/CD వీటి గురించి కూడా తెలిసి ఉండాలి. API టెస్టింగ్ గురించి తెలిసి ఉండాలి. అంటే టెస్టింగ్ సైడ్కి మంచి ఆపర్చునిటీ అన్నమాట, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, మీరు వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అప్రెంటిస్షిప్ ఉన్న టైం అంతా కూడా. ఓకే, మంచి ఆపర్చునిటీ కదా, మిస్ అవ్వద్దు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో మనకి అప్లై లింక్ అయితే ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీధరికి పేజ్ ఓపెన్ అవుతుంది. చూసి కన్ఫ్యూజ్ పడుతుంది. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది మీకు. ఆ బటన్ మీకు ఇచ్చేసి తొందరగా డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.